ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, మంచిర్యాల జిల్లాలో పత్తి అమ్మకాల బంద్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో రాష్ట్ర పత్తి మిల్లుల యూనియన్ సభ్యులు మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పత్తి కొనుగోలు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టపోయి ఇబ్బందులు పడితే ఇప్పుడు పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శివలింగాపూర్లోని CCI మిల్లులో ఉన్నాము. చూడొచ్చు, దాదాపు ఇవాళ సోమవారం రోజు శని ఆదివారాలు 2 రోజులు కూడా పత్తి మిల్స్ మొత్తం కూడా బంద్ ఉంటాయి. సోమవారం ప్రారంభం కాగానే ఇక్కడ వెహికల్స్ మొత్తం కూడా పత్తి లోడ్తో వచ్చిన వెహికల్స్ మొత్తం నిండిపోయిన ఉంటాయి. కానీ ఈ CCI పత్తి నిబంధనల మేరకు ఎత్తివేయాలనే డిమాండ్ చేస్తూ పత్తి మిల్లు అసోసియేషన్ మొత్తం బంద్కు పిలుపునివ్వడంతో మొత్తము కొనుగోలు నిలిచిపోయాయి. ఒక్క వెహికల్ కూడా ఇక్కడ రాకపోకలు కూడా లేకుండా పోయాయి. పత్తి ఏవైతే దాదాపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అప్పుడు తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డాము, ఇప్పుడు అమ్మకాలలో కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మిల్లు పత్తి రైస్ మిల్స్ అసోసియేషన్ L1, L2, L3 ఇట్లా తీసుకువచ్చిన నిబంధన ఏదైతే ఉందో అదంతా నిబంధన ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తూ బంద్కు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నిరవధిక సమ్మె ఈ రోజు నుంచి కొనసాగనున్నట్లు కూడా ఇక్కడ పత్తి మిల్లు యజమానుల సంఘం అధ్యక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు L1, L2, L3 అంటే ఏంటంటే మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. L1, L2 అంటే దాదాపు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మొత్తము 11 CCI పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఒకటి మాత్రమే ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పుడు చెన్నూరులోని శివలింగపూర్లో ఉన్నటువంటి పత్తి మిల్లు గత వారం నుంచి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇది ఇప్పుడు ఈ పరిధి మొత్తం కూడా L2 పరిధిలోకి వస్తుంది. ఈ మిల్లు ఆ L2 నుంచి ఇప్పుడు ఆ కొనుగోలు అయితే జరుపుతూ ఉంది. వారం రోజుల పాటు ఈ కొనుగోలు జరిపిన పత్తి మొత్తం కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మొత్తం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇట్లా ఓవరాల్గా ఈ 10-11 ఏవైతే రైస్ మిల్స్ ఉన్నాయో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నెంబరింగ్ అనేది ఇస్తుంది. L1, L2, L3 ఇట్లా నెంబర్స్ ఇస్తుంది. ఇట్లా డివైడ్ చేసి గ్రేడ్ల వారీగా ఇచ్చిన నెంబర్ల ఆధారంగా ఈ పత్తి రైతులు వివిధ పత్తి ఏదైతే L1, L2కి సీరియల్ నెంబర్ ఇచ్చారో వాటికి మాత్రమే ఈ పత్తిని వీళ్ళు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా ఈ L1, L2కే మొదటి ప్రాధాన్యత ఎందుకు, మిగతా మిల్లులు మొత్తం కూడా 11 కూడా ఉన్నాయి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే సమస్య. మొదటి ప్రాధాన్యత L1, L2లకే పత్తి కేటాయిస్తే మిగతా మిల్లులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది, చాలా నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళు గుర్తించి ముందస్తుగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ L1, L2 అనేటి ఇంపార్టెన్స్గా, ఎందుకంటే L1 ఎవరైతే ప్రభుత్వం నిర్ధారించిన అక్కడనే అమ్మకాలు కొనుగోలు జరపాలని చెప్పేసి ఏదైతే నిబంధన ఇస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే పత్తి రైతులు మొత్తం L1 కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్తూ ఉంటారు. అట్లా తీసుకువెళ్ళే టైంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా నాణ్యమైన పత్తి మాత్రమే L1కి చేరుతుంది, L2కి చేరుతుంది, L3కి చేరుతుంది. ఇట్లా వాళ్ళు మాత్రమే కొనుగోలులో ఇట్లా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉంటారు. మిగతా L5, L6, చివరిగా ఎవరైతే లాస్ట్ 10 వరకు ఇట్లాంటి నెంబర్స్ ఇస్తారో వాళ్ళంతా పత్తి మిల్లులు మొత్తం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి గుర్తించిన ఈ అసోసియేషన్ సభ్యులు మొత్తం బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఇటు పత్తి మిల్లులకే యజమానులే కాకుండా అదేవిధంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలకు ఇటు రైతులతో పాటు ఈ మన పత్తి మిల్లుల యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 12 క్వింటాలు ఎకరాకు దాదాపు 12 క్వింటాల నిబంధన నుంచి 7 క్వింటాలకే తీసుకుంటామని చెప్పేసి ఒక నిబంధన తీసుకురావడం, అదేవిధంగా ఈ కొత్తగా ఎప్పుడు లేనటువంటి ఆన్లైన్ బుకింగ్ స్లాట్ విధానం కూడా తీసుకురావడం, కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకునే అది కల్పించడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ రైతులకు ఫోన్స్ ఉండవు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండవు, అలాగే ఈ ఓటీపీల ద్వారా వాళ్ళంతా కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో పత్తి అమ్ముకునేందుకు కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా ఓవరాల్గా మద్దతు ధర విషయానికి వచ్చేసరికి గతంలో 12% ఉండాల్సిన తేమ శాతం ఇప్పుడు 8% తీసుకురావడం, 8
8 నుంచి 12% ఇట్లా డివైడ్లు చేసి ఒక్కొక్క రేటుగా నిర్ధారించడంతో కూడా పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ ఎవరైతే రైతులు కొనుగోలు చేసేటువంటి పత్తి రైతులు మొత్తం కూడా స్లాట్ బుకింగ్లో తెలియక చాలా తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఓటీపీలు రావడం, ఒకే నెంబర్కి పాస్బుక్లో ఒక నెంబర్ ఉంటే ఫోన్లలో ఒక నెంబర్ ఉండడం, ఇట్లా చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పటికీ మోంతా తుఫాన్తో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇప్పటికైతే చాలా ఇబ్బందులు అయితే ఈ మిల్లుల ద్వారా అదేవిధంగా వాతావరణ పరిస్థితుల ద్వారా అయితే పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏవైతే సడలింపులు చేయాలని చెప్పేసి L1, L2, L3 మొత్తం కూడా నిబంధనలు తీసివేయాలని చెప్పేసి మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి రైతుల నిలుపుదలతో పత్తి రైతులతో పాటు ఈ పత్తి కాటన్ మిల్స్ అసోసియేషన్ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు శ్రవంతి.